ఆచారాలను, సాంప్రదాయాలను, సంస్కృతిని దెబ్బగొట్టిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ పార్టీ కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయింది. ఈ యొక్క అపవాదును మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని కుతంత్రాల మీద పోయినా కూడా మీరు చెరుపుకోలేరనేది వాస్తవము. ఇంతటికి ఈ యొక్క మీ నాటకాలు, డ్రామాలు ఆపేసి విచారణకి సహకరించండి. విచారణలో వచ్చే ఫలితాన్ని అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 సీట్లతో గెలిచి ఆయన చేయడానికి పని ఏమీ లేక, ఆయన తన మీద ఉన్న ఈ యొక్క ఆరోపణలను ఎదుర్కోలేక ఇలాంటి ఒక నాటకాలకు మొదలు పెట్టారు. ఈయనను చూస్తే ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు బయటికి రాలేదు, ఏ రోజు ప్రజలను కలిసిన పాపాన లేదు. ఈయనని కంప్లీట్గా అపోజిషన్లో కూర్చోబెడితే ఈయన కనీసము నడవడము, తిరగడము, బయటికి రావడం అనేది చేస్తాడు. లేకపోతే ఈయన రాజకీయాలకు మాత్రమే పనికిరాని వ్యక్తిగా తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఈరోజు తనకు ఏదో ఒక ప్రజలలో ఒక మూమెంట్ ఉండాలని చేసే పనులు కానీ, ఒక్క భక్తుడు, ఒక్క హిందువు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ భారతదేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎవ్వరూ లేరనేదే వాస్తవమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డెఫినెట్గా మనం అందరం చూసినాం సోషల్ మీడియాలో ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి మనము పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులని వాళ్ళ యొక్క ఆనందాలకి దుర్వినియోగం చేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మనం అందరం చూసినాము. ఆయన సతీమణి భారతి గారికి ప్రసాదం ఇస్తే దాన్ని టిష్యూ పేపర్లో తీసి పక్కన పడేసిన సందర్భాన్ని కూడా మనము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చూసినాము. నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను, మీకు హిందూ మతం మీద గౌరవం లేకపోయినా పర్వాలేదు, మీరు ఆ మతాన్ని అగౌరవపరచుకుంటే చాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మీకు హిందువులు గౌరవంగా భావించే ప్రసాదాలను తినకూడదు అనుకుంటే మీరు అలాంటి కార్యక్రమాలకు వెళ్లకుండా మిమ్మల్ని అవాయిడ్ చేసుకోవాలి. కానీ అలాంటి కార్యక్రమాలను మీరు ఒక ప్రచారంలో భాగంగా వాడుకొని ఈ విధంగా అవమానపరచడం అనేది చాలా అన్యాయమని నేను తెలియజేసుకుంటున్నాను.